హాయ్ అండి, వెల్కమ్ టు సంతు కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే వంట మటన్ గ్రేవీ కర్రీ అండి. కుక్కర్లో ఎలా చేసుకుంటారండి. దానికోసం మటన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా ఇలా సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని వాటర్ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి అండి ఒక 5, ఆనియన్స్ ఒక 4 ఇలా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ఇలా ఆనియన్స్ మిక్సీ పట్టేసుకొని చూడండి, మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఇలా మిక్సీ పట్టేసుకొని రెండింటిని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. మటన్ కర్రీకి ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి పేస్ట్ అండి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ అండి. ఆనియన్ పేస్ట్ని ఇలా వేయించుకొని సిమ్లోనే ఒక 10 minutes మనకి కలర్ చేంజ్ అయ్యే వరకు రెండింటిని వేయించుకోవాలి. వేగిపోయాయి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు ఒక 1/2 tablespoon వేసుకొని ఇలా అన్నిటినీ కలిపేసుకోవాలి. చూడండి, ఇలా వేగిపోయాక ఇలా కలరు చేంజ్ అయ్యాక దీనిలో కడిగి పెట్టుకున్న మటన్ కర్రీని వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఈవెన్గా కలిపేసుకోవాలి. సో ఇలా కలుపుకొని సాల్ట్ వేసుకొని 1 స్పూను, మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఒక 10 minutes అలా ఉడికించుకోవాలి. సో నెక్స్ట్ మసాలా అండి. దీనికోసం నేను మసాలా అన్నీ తీసుకొని ఇలా వేయించుకుంటున్నాను. వేయించుకొని చూడండి, 20 minutes తర్వాత పీసెస్ ఉడికాయండి. సో ఇలా ఉడికిపోయాయి ముక్కలన్నీ. నెక్స్ట్ మీకు సరిపోయినంత కారం వేసుకొని తర్వాత ధనియాల పౌడరు 2 tablespoons, తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న గరం మసాలా పౌడర్ 1 tablespoon. వీటన్నిటిని ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఒక 5 seconds ఆ మసాలా పౌడర్ అన్నిటిని ముక్కలకు పట్టి లాగా సిమ్లోనే వేయించుకోవాలి. తర్వాత సాల్ట్ 1 స్పూన్ వేసానండి. ఇంతకుముందు 1 స్పూన్ వేసాను. సో ఇప్పుడు 1 tablespoon వేసుకొని ఇలా
మసాలా పౌడర్లన్నీ ముక్కలు పట్టాక దీనిలో మన గ్రేవీకి మనకు కావలసినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి. సో కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకో వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 20 మినిట్స్ సిమ్లోనే ఉంచి ఉడికించేసుకోవాలి. చూడండి ఇలా ఉడికిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలిందంటే మనకు మటన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో దీన్ని వేడివేడి బగారా రైస్లో వేసుకొని తింటే ఎంతో అద్భుతంగా టేస్టీగా ఉంటుందండి. చూడండి ముక్కలన్నీ